సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య విలువలు $1.08 బిలియన్ పెరిగి $676.24 బిలియన్ చేరాయి. ఈ పెరుగుదలకు ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ పెరగడం కారణమైంది. బలమైన ఫారెక్స్ నిల్వలు రూపాయి స్థిరత్వానికి, దిగుమతుల చెల్లింపులకు మరియు దేశ ఆర్థిక భద్రతకు కీలక మద్దతునిస్తున్నాయి. గిఫ్ట్ ఐఎఫ్ఎస్సిలో క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల నిర్వహణ కోసం ఐఎఫ్ఎస్సిలో కొత్త ముసాయిదా నిబంధనలు ప్రతిపాదించింది. 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ప్రత్యేక డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు బదిలీ చేయాలని సూచించింది. ఈ నిధి ద్వారా డిపాజిటర్ల క్లెయిమ్ల పరిష్కారం, అవగాహన కార్యక్రమాలు మరియు నిధుల సమర్థ నిర్వహణ చేపట్టనున్నారు. దీంతో గిఫ్ట్ ఐఎఫ్ఎస్సిలో డిపాజిటర్ల ప్రయోజనాలకు మరింత రక్షణ లభించనుంది. జూన్ 2026లో యూపీఐ మార్కెట్లో చిన్న చెల్లింపు యాప్లు క్రమంగా తమ వాటాను పెంచుకుంటున్నాయి. నావీ, సూపర్ డాట్ మనీ వంటి యాప్లు స్వల్పంగా మార్కెట్ షేర్ను పెంచుకోగా ఫోన్ పే, గూగుల్ పే వాటాలో స్వల్ప తగ్గుదల నమోదైంది. అదే సమయంలో వాట్సాప్ యాప్ లావాదేవీల సంఖ్య క్రెడ్ను అధిగమించింది. అయినప్పటికీ ఫోన్ మరియు గూగుల్ పే ఇప్పటికీ యూపీఐ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద దేశంలో మొత్తం 58.63 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించగా ఆ పథకం ద్వారా ఆర్థిక సమావేశం మరింత విస్తరించింది. అలాగే ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇప్పటి వరకు 41.71 లక్షల కోట్ల విలువైన రుణాలు మంజూరయ్యాయి. ఈ పథకాలు చిన్న వ్యాపారులు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, రుణాలు మరియు ఆర్థిక అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెట్టుబడిదారుడు మరణించిన తర్వాత షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీల బదిలీ ప్రక్రియను సులభతరం చేస్తూ సెబీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చిన్న విలువ గల క్లెయిమ్ల కోసం క్విక్ ట్రాన్స్మిషన్ ప్రాసెసింగ్ అనే ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే పత్రాల అవసరాన్ని తగ్గించి వారసులు తమ పెట్టుబడులను త్వరగా పొందేలా ప్రక్రియను సరళీకరించింది. ఈ మార్పులు పెట్టుబడిదారుల కుటుంబాలకు సమయం, ఖర్చు మరియు న్యాయపరమైన ఇబ్బందులను తగ్గించనున్నాయి. సెబీ అనుమతితో ఎన్ఎస్సి జూలై 27 నుంచి భారతదేశపు తొలి దేశీయ సహజ వాయు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ల ట్రేడింగ్ ను ప్రారంభించింది. ఈ కాంట్రాక్ట్లు అంతర్జాతీయ ధరలపై కాకుండా ఐజీఎక్స్ గుజరాత్ హబ్ ధరలను ఆధారంగా చేసుకుంటాయి. దీంతో సహజ వాయువు ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు వ్యాపారులు ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందడంతో పాటు దేశీయ మార్కెట్లో పారదర్శకత ధర నిర్ణయానికి ఇది దోహదపడుతుంది. భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడులతో పనిచేసే ఈ కామర్స్ సంస్థలకు ఎగుమతుల కోసం నిబంధనలను సడలించింది. ఇకపై విదేశీ పెట్టుబడులు ఉన్న కంపెనీలు భారత్ లో తయారైన వస్తువులను తమ వద్ద నిల్వ ఉంచుకొని విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. అయితే ఈ సడలింపు ఎగుమతులకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ మార్కెట్లో ఇన్వెంటరీ ఆధారిత ఈ కామర్స్ విక్రయాలపై ఉన్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయి. ఈ నిర్ణయం భారత్తో తయారీదారులు, ఎంఎస్ఎంఈలకు ప్రపంచ మార్కెట్లో అవకాశాలను పెంచి ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. ఎంఎస్ఎంఈ ఓడిఆర్ పోర్టల్ ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు చెల్లింపుల ఆలస్యానికి సంబంధించిన వివాదాలను వేగంగా పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ పోర్టల్లో ఫిర్యాదులు, పత్రాల సమర్పణ, నోటీసులు, విచారణ వంటి ప్రక్రియలను ఆన్లైన్లోనే నిర్వహించవచ్చు. దీంతో బకాయి చెల్లింపులను త్వరగా వసూలు చేసుకోవడంతో పాటు ఎంఎస్ఎంఈలకు సమయం, ఖర్చు మరియు న్యాయపరమైన ఇబ్బందులు తగ్గనున్నాయి. బ్యాంకుల్లో 10 లక్షల కంటే తక్కువ నగదు జమ చేసిన ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంది. 10 లక్షల పరిమితి అనేది బ్యాంకులు స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా నివేదించాల్సిన పరిమితి మాత్రమే. అంతకంటే తక్కువ డిపాజిట్లపై విచారణ ఉండదని అర్థం కాదు. నగదు జమలు మీరు ప్రకటించిన ఆదాయానికి సరిపోకపోయినా, అనుమానాస్పద లావాదేవీలుగా కనిపించినా లేదా ఇతర సమాచారం ఆధారంగా సందేహాలు తలెత్తినా ఆదాయపు పన్ను శాఖ వివరణ కోరవచ్చు. అందువల్ల నగదు జమలకు సంబంధించిన ఆదాయపు ఆధారాలు, పత్రాలను భద్రంగా ఉంచుకోవడం అవసరం. ఆంధ్రప్రదేశ్లో జిఎస్టిఏటికి చెందిన విజయవాడ, విశాఖపట్నం బెంచ్లను అధికారికంగా ప్రకటించారు. ప్రారంభమైన రోజే జిఎస్టి అపీల్ విచారణలు కూడా మొదలయ్యాయి. దీంతో రాష్ట్రంలోని పన్ను చెల్లింపుదారులు తమ జిఎస్టి వివాదాలపై త్వరగా అపీల్ చేసుకునే అవకాశం లభిస్తుండగా పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు న్యాయ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది.
ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ప్రాసెసింగ్ ను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పటి వరకు దాఖలైన 3.2 కోట్లకు పైగా ఐటీఆర్ లో సుమారు 60% ఇప్పటికే ప్రాసెస్ చేయగా దాదాపు 94% రిటర్న్స్ ఈ వెరిఫై అయ్యాయి. అలాగే 1.3 కోట్లకు పైగా రిఫండ్ క్లెయిమ్లలో 40% ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. దీంతో పన్ను చెల్లింపుదారులకు రిఫండ్లు త్వరగా అందే అవకాశం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ అప్పీల్ ను పరిశీలించే అపెలేట్ అథారిటీలు తమ నిర్ణయాన్ని తామే ఇవ్వాలని, కేసు మళ్లీ అసలు విచారణ అధికారి వద్దకు పంపకూడదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అప్పీల్ పై తుది నిర్ణయం తీసుకోవడం అపెలేట్ అథారిటీ బాధ్యత అని, ఆ బాధ్యతను తిరిగి దిగువ అధికారికి బదిలీ చేయడం చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు జీఎస్టీ అప్పీల్ పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు స్పష్టమైన న్యాయ రక్షణ కల్పించనుంది. గడువులోపు అసలు ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుడు తరువాత సవరించిన ఐటీఆర్ దాఖలు చేసిన మూలధన నష్టం క్యారీ ఫార్వర్డ్ హక్కును కోల్పోరని ఐటీఏటీ స్పష్టం చేసింది. సవరించిన రిటర్న్లో నష్టాల మొత్తంలో మార్పులు చేసిన కారణంగా మాత్రమే క్యారీ ఫార్వర్డ్ ప్రయోజనాన్ని తిరస్కరించరాదని ట్రిబ్యునల్ పేర్కొంది. దీంతో గడువులోపు అసలు రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఈ తీర్పు ఊరటనిచ్చేలా ఉంది. ఒకే ప్యాన్ కింద బహుళ జీఎస్టీలు కలిగి ఉన్న వ్యాపారులకు కేంద్రీకృత జీఎస్టీ పరిపాలన అమలు చేసే అవకాశాన్ని సిబిఐసి పరిశీలిస్తుంది. ఇందుకోసం 11 మంది సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం చట్టపరమైన, సాంకేతిక, పరిపాలన అంశాలను అధ్యయనం చేసి ఈ విధానం ఐచ్ఛికమా లేదా తప్పనిసరా అనే అంశంతో పాటు అమలు విధానంపై 30 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. ఈ ప్రతిపాదన అమలైతే పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు జీఎస్టీ అనుసరణ మరింత సులభమై పరిపాలన భారం తగ్గే అవకాశం ఉంది. 2022లో జరిగిన మల్వేర్ దాడికి సంబంధించిన సైబర్ భద్రతా లోపాలపై సిడిఎస్ఎల్ కు సెబీ 1 కోటి జరిమానా విధించింది. అయితే అప్పటి మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పై వ్యక్తిగత బాధ్యత నిరూపించలేకపోవడంతో వారిపై ఎలాంటి జరిమానా విధించకుండా విచారణను ముగించింది. ఈ చర్యతో మార్కెట్ మౌలిక వసతుల సంస్థలు సైబర్ భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని సెబీ మరోసారి స్పష్టం చేసింది. జెన్పాక్ బ్యాంకుల కోసం ఏజెంటింగ్ ఏఐ ఆధారిత బ్యాంకింగ్ అనలిస్ట్ సూట్ ను ప్రారంభించింది. ఇందులోని తొలి మాడ్యూల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అనలిస్ట్ మనీ లాండరింగ్ నిరోధక హెచ్చరికల పరిశీలనను వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. కస్టమర్ ప్రవర్తన, లావాదేవీలు, గత హెచ్చరికలను ఏఐ విశ్లేషించినప్పటికీ తుది నిర్ణయం మాత్రం మానవ విశ్లేషకులదే. ఈ పరిష్కారం ద్వారా ఏఎంఎల్ దర్యాప్తుల సమయాన్ని 80% వరకు తగ్గించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. మోసాలు, మనీ లాండరింగ్, సైబర్ నేరాలు ఇప్పుడు అధునాతన సాంకేతికతలు, ఏఐ ఆటోమేషన్ ఉపయోగించి పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అయితే వీటిని గుర్తించడం, విశ్లేషించడం, దర్యాప్తు చేయడం కోసం అనేక సంస్థలు ఇప్పటికీ పాత పద్ధతులపై ఆధారపడుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భారీ మొత్తంలో డేటాను పరిశీలించడంలో సమయం, వనరులు ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఏఐ ఆధారిత పరిష్కారాలు, ఆటోమేటిక్ మానిటరింగ్ వ్యవస్థలు ఉపయోగించడం ద్వారా ఆర్థిక నేరాలను వేగంగా గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం పెరుగుతుంది. ఏఐ వల్ల టెక్స్ట్ మెసేజ్ల ద్వారా జరిగే మోసాలను గుర్తించడం మరింత కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సహాయంతో మోసగాళ్లు నిజమైన వ్యక్తుల శైలిలో వ్యాకరణ తప్పులు లేకుండా వ్యక్తిగత వివరాలతో నమ్మదగిన సందేశాలు పంపుతున్నారు. అందువల్ల అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోకుండా సందేశాల నిజాలను అధికారిక వనరుల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ లేకుండానే బ్లూటూత్ మెష్ నెట్వర్క్ ద్వారా మెసేజ్లు పంపగల బిట్చాట్ యాప్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గిట్హబ్ ను కోరింది. విద్యార్థుల నిరసనల సమయంలో ఈ యాప్ వినియోగంపై భద్రతా ఆందోళన వ్యక్తం కావడంతో ఈ చర్య తీసుకున్నట్లుగా సమాచారం. ఈ యాప్ ను జాక్ డోర్సీ అభివృద్ధి చేశారు. ఆఫ్లైన్ కమ్యూనికేషన్ కు ఉపయోగపడి ఈ సాంకేతిక భద్రత పర్యవేక్షణ అంశాలపై చర్చకు దారితీసింది.